పంజర్ ఉంటే చచ్చిపోతుంటరా. ఇంకోసారి చంపేస్తారా? చంపేయాలనుకున్నా నన్ను? నా మీద ఎందుకు అంత కోపం నీకు? కొడక్క ఇప్పుడు రారా రారా. జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ని వల్లిస్తుంది. అంటే ఏమిటి? రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. పట్టుమని 10 గెలవల 50 సీట్లలో. నేను అప్పటికే చెప్పాను, మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. నగిరి అంటే రోజా, రోజా అంటే నగిరి. జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను. జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను. జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. ఏమైందిరా సప్పుడు చేస్తలేవు? కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. హలో అది వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. నా సహనం రా. జూన్ 4 తర్వాత చూస్తాను. ఏ కలవేకండి, నేను వస్తా. ఏదో తేడాగా ఉందంటే ఏ కలవేకండి. శ్రీరెడ్డి ఈకలు చూడడానికి దా ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. వచ్చేసాడు రాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచి ఇక్కడి దాకా సర్రున పాకింది కదా, ఏంటది? భయం. కేవలం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో, ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి ఇంతటి దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఎక్కడ కనిపించలేదు. సరే ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ రాదు పలకదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అప్పుడు జగన్ ఏం చేశాడు? వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం ఎంత పనికిరాని వాళ్ళం, బేవర్స్ గాళ్ళం అయితే మాత్రం అతను అలా మాట్లాడొచ్చా? కరెక్ట్ కాదు కదా. కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా దానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప, దేనికి గొప్ప? అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి చూడండి అక్కడ ఏముందో.
పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా, నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఎరగొడతా ఉన్నారు, పగల కొడతా ఉన్నారు. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నన్ను పట్టుకుంటారు, ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు. మీరేమైంది వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పి చేతులు ఎత్తున ఎత్తేస్తారు. ఖతం. ఇవన్నీ బతిగా అయిపోయింది నీకు. ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ఇంకొన్నాళ్ళు గడిపామనుకో, ఆ తర్వాత ఎటు పోతాం. పోయారులే నా కొడుకులు, భూమికి భారం తగ్గింది కదా అని ఓ కేడుపు కూడా ఏడవకుండా. ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే చూడండి అక్కడ ఏముందో. ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా. చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి? ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. గాలి వేదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి ప్లీజ్.